ఇదిగో తీసుకుందువు రా. డాక్టర్ సార్, ఇది నిజమేనా? మీ హాస్పిటల్ నుంచి పిచ్చి వాళ్ళందరూ పారిపోయారంట కదా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? పిచ్చి వాళ్ళే అలాంటి పిచ్చి పనులు చేస్తారు. ఏ పిచ్చోడు చెప్పాడు మీకు? మా దగ్గర పక్కా సమాచారం ఉంది, సాక్ష్యం కూడా ఉంది. ఎవరో సాక్ష్యం? నందు, ఆ సాక్ష్యం ఎవరో? నందు, అందరి పందు. ఇదైతే అందరికీ తెలిసిన విషయమేగా. ముందు సాక్ష్యం ఏంటో అది చెప్పు. నేనే ఆ సాక్ష్యాన్ని. నేను ఇప్పుడు పిచ్చి హాస్పిటల్ నుంచి పారిపోతున్నాను, చూడండి. చూడు, వీడు అసలు ఏం చేస్తున్నాడు? నేను పారిపోతున్నాను, చూడండి. లేదు, ఇప్పుడు న్యూస్ టీవీలో వస్తుంది, చూస్తుండండి. ఏ ఆగు, వద్దు బాబు, ఈ కెమెరా నాకు ఇచ్చేయమ్మా. గాడ్స్, పట్టుకోండి వాడిని, వదిలిపెట్టద్దు. అయ్యో, పట్టుకోండి వాడిని, పట్టుకోండి వాడిని, వాడిని వదిలిపెట్టద్దు. ఒక మంచి రిపోర్టర్ దగ్గర నుంచి నిజాన్ని మీరు ఎప్పుడు లాక్కోలేరు. ఆగురారే, నేను వస్తున్నా. ఉంది ఏడు చూడండి, బ్రేకింగ్ న్యూస్. అసలైన గులాబీల పూల దొంగ ఇదిగో ఇతనే. అని ఏం చేస్తున్నావు నువ్వు? ఆగరా, నీ పని చెప్తాను. రండి, గులాబీ పువ్వులు ఓనర్ గారు వచ్చేసారు. అతనే ఇప్పుడు అడిగి చూద్దాం అసలు ఇక్కడ ఏం జరిగిందో. అని నిన్ను చెప్పండి సార్, మీరు ఇప్పుడు ఏదో ఒకటి మాతో మాట్లాడాల్సిందే. నాకు చాలా కోపం వస్తోంది. ఈ రోజు నా చేతుల్లో కన్నాగడి పని అయిపోయినట్టే. చూస్తున్నారా దెబ్బలు ఎలా తింటున్నారు ఆయన? ఈ గులాబీల దొంగ ఎవరో కాదు, మనకన్నా సరే బ్యాంక్ లో పనిచేస్తుంటారు. ఆలోచించండి, ఈ గులాబీలతో పాటు బ్యాంక్ లో ఎంత డబ్బులు దోచుకుని ఉంటారో ఎవరికి తెలిసి ఉంటుంది. ఆలోచించండి, అర్థమైందా? అర్థం చేసుకోండి. అబ్బో బాబోయ్, పాలిస్తుంది ఆవు అని అసలు నువ్వు ఏం చెప్తున్నావు? ఎప్పుడైతే న్యూస్ ఛానల్లో వస్తుందో అప్పుడు తెలుస్తుంది. వదిలేయండి ప్లీజ్. మిగతా డబ్బులు నేను సాయంత్రం అంటాను, కానీ ఇప్పుడు వదిలేయండి ప్లీజ్. ఇంకెప్పుడు ఇక్కడికి రాను, వదిలేండి అమ్మా. హనీ, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్ సార్. వదలండి బాబోయ్, వదలండి సార్. మంచి ప్రదేశాలు ఎందుకింత చలిగా ఉంటాయో. బయటకు వెళ్ళేదారి అక్కడ ఉంది. ట్రైన్ చాలా లేట్ అయ్యింది. బయటకు వెళ్ళి ఏదైనా ఆటో గానీ రిక్షా గానీ ఉందేమో చూద్దాం పదండి. నాయను, ఏమిటి చలి చంపేస్తుంది. అని ఆ ముసుగు తీసి చూసుకున్నాడు. ఇదిగో అన్నా, లేవండి అన్నా, అరకులోయ దాకా వస్తారా? దేవుడా, భూతం భూతం భూతం, అందరూ పారిపడే భూతం. అరే అరే అన్నయ్య, వాడు భూతం కాదు, అరకులోయకి వస్తావా? తలలేని దయ్యం వస్తుంది, పరిగెత్తండి. అరే, అది మన దగ్గరికి వచ్చేస్తుంది, పరిగెత్తండి. అరే భూతం పారిపోండి. అయ్యో, ఎవరన్నా కాపాడండి. భూతం ఎక్కడుంది? ఎక్కడుంది భూతం? భూతం ఎక్కడా? అరే, ఇది తలలేని భూతం కాదురా, రండి. వీడు మా పెద్ద అన్నయ్య హనీ. చలి ఎక్కువగా పుడుతుంటే దీని అలా పెట్టుకున్నాడు.
ఎక్స్క్యూజ్ మీ ఎంత అందంగా ఉందో. మీతో కాస్త మాట్లాడాలి. కెమెరామెన్ చింకి చింకితో నేను స్వీటీని. వారే వా, ఎంత అందంగా ఉందో. ఏ, 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 ఏ. ఓ. ఇప్పుడు చూడండి నా తడాక ఏంటో. ఏం చెప్పావు తీయటి పేరు ఏంటి అనుమానమా? నాకేం అనుమానం ఉంటుంది, స్వీట్ కాబట్టి నాకే పేరు పెట్టారు. కెమెరామెన్ చింకి చింకితో నేను స్వీటీని. మీరు ఏం మాట్లాడాలనుకున్నా నాతో మాట్లాడండి, ఎందుకంటే వీళ్ళందరికంటే నేను చక్కగా మాట్లాడతాను. మేము ఫిట్నెస్ గురించి ఒక సర్వే చేస్తున్నాం. ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరికీ నేనే ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఏంటి అర్థమైందా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కెమెరామెన్ చింకి చింకితో నేను స్వీటీని. మీ పేరు? కొండల పేరుని అందరూ తోతారం అంటారు. నేను ఒక జిమ్ ట్రైనర్ని. వావ్, మీరు ఇంటర్వ్యూకి పర్ఫెక్ట్ గా ఉంటారు. ఇక ఆగు. అయితే పదండి మా జిమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. టీ చేసి తాగుతూ మనం మాట్లాడుకుందాం. వావ్, గ్రీన్ చిల్లీ జ్యూస్. లెట్స్ గో. అని ఆగో, నీ పని చెప్తాను. ఈ రోజు నువ్వు నా చేతుల్లో అయిపోయావు. ఆగో, నిన్నే. ఆగో. అని ఆగో, చెప్పేది నీకే. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వస్తున్నావు, ఆగు. ఉదయాన్నే సూర్యుడు రావాలి, మాకు ఆ కెమెరా కావాలి. చప్పట్లు కొట్టండి. పట్టుకోండి దాన్ని, ఎవరు పట్టుకోండి త్వరగా. ఏయ్, ఇవ్వు. ఆ కెమెరాని మర్యాదగా మాకు ఇటు ఇవ్వు. అరే, ఆ కెమెరా మాకు ఇటు ఇవ్వండి. బాక్స్ బద్దలైంది. సార్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తారా? మర్యాదగా కెమెరా ఇటు ఇచ్చేయ్. మళ్ళీ పడ్డాను. ఏంట్రా బావిది? అరే హనీ, ఆ కెమెరా త్వరగా పంపించేయ్. నిన్నే. ఏం చేస్తున్నారు ఇక్కడ? మేము పరిగెడుతున్నాము, వాళ్ళు మమ్మల్ని పట్టుకుంటున్నారు. కర్ణ సార్, డాక్టర్ గారు, వాళ్ళు చిన్న పిల్లలు కదా, మీకైనా తెలియలేదా ఏంటి? ఇలా ఇంట్లో దాగుడు మూతలు ఆటలాడతారా? మేము దాగుడు మూతలు ఆడుకోవటం లేదు, కెమెరా కోసం వచ్చాం. ఒక అంకుల్ నన్ను బాగా కొట్టాడు. వాళ్ళ దగ్గరుండి మరి బాగా షూట్ చేశారు. ముందు దీన్ని న్యూస్ ఛానల్ లో టెలికాస్ట్ అవ్వనివ్వండి, ఆ తర్వాత చూసుకుందాం. న్యూస్? అవును, నందు పిచ్చాసుపత్రి నుండి పారిపోయినట్టు కెమెరాలో షూట్ చేశారు. అంకుల్ నన్ను కొట్టడాన్ని చూసి వీళ్ళు నన్ను అలా షూట్ చేశారు. నేను న్యూస్ రిపోర్టర్ని కదా. ఇలా చూడని, ఎవరిని ఎగతాలు చేయకూడదు, ఇబ్బంది కూడా పెట్టకూడదు. నువ్వు షూట్ చేసింది ఏది కూడా న్యూసే కాదు. నాకు కొంచెం సహాయం చేసి పెడతారా? మీకు కూడా చలిగా ఉందా ఏంటి? తలని కోట్ లోపల ఇలా పెట్టుకోండి, కావాలంటే నేనే బటన్ ఓపెన్ చేస్తాను. అసలే చీకటిగా ఉంది, ఇక్కడ విచిత్రమైన జంతువులు ఉన్నాయి. ఇవన్నీ మనం ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలి.
మేము చెట్టెక్కి దాక్కుంటాం. మరి నువ్వేం చేస్తావు? ఐడియా, తను కూడా మనతో పాటే చెట్టు ఎక్కిద్దాం. నేను ఎలా ఎక్కుతాను? ఏయ్, మిత్రులారా ఆగండి. అరే, ఇది జంతువుల్ని తీసుకెళ్లే బండి. అందుకే రాత్రిపూట జంతువులన్నీ అరుస్తున్నాయి. నేను వెళ్ళి బండి ఎవరు నడుపుతున్నారో చూస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అలాగే చూడు. చిలక, మనం అడవిలోకి వస్తున్నప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ ని చూసాం కదా, తను ఎక్కడ ఉండాలి. నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళకి చెప్పు. అలాగే. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? అరే రమణ, తొందరగా పనిచేయండి, ఆలస్యం అయితే చెక్ పోస్ట్ పడిపోతుంది. అలా అయితే ఫారెస్ట్ టీం రాకముందే వీళ్ళు వెళ్ళిపోతారు కదా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను వెళ్ళి ఫారెస్ట్ టీం వస్తుంది, ఆగండి అని చెప్తాను. రేయ్, గాడిద, వాళ్ళు ఏమన్నా మన స్నేహితులు అనుకున్నావా? ఫారెస్ట్ టీం వచ్చేంత వరకు ఇక్కడ. ఇంట్లో దూరిపోయాడు. లేదు లేదు, ఆ శబ్దం టీవీలో నుంచి వస్తుంది. ఒకవేళ అది టీవీలో నుంచి రాకపోతే పద వెళ్ళి చూద్దాం. పదండి వెళ్దాం. ఇంత పెద్ద గొరిలా తొలిసారి నగరంలోకి వచ్చింది. ఈ గొరిలా వల్ల సిటీలో ఉన్న ప్రజలందరూ ఆందోళనకి గురయ్యారు. వెంటనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని గొరిలా బారి నుండి ప్రజల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. చాలా భయంకరమైన గొరిల్లా మేడం, మేము మా కళ్ళారా దాన్ని చూసాం. నిజం చెప్పాలంటే అది మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉండొచ్చు. మీరు బతికిపోవాలంటే నిద్రపోకుండా మా న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండాలి. మేడం మేడం మేడం, ఏమైంది? అదేంటంటే గోరీలా కన్నా సార్ ని మేడం మీదకి తీసుకెళ్ళింది. అయితే కన్నా సరికి చెప్పండి, లిఫ్ట్ లో నుంచి కిందకి వచ్చేవానే, లేదంటే అది మన టెరెస్ పై కూడా వచ్చేస్తుందేమో. దాక్కోండి దాక్కోండి. అది మన టెర్రస్ మీద కాదు, మార్కెట్ దగ్గరున్న 25వ నంబర్ బిల్డింగ్ టెర్రస్ మీద ఉంది. అయితే కన్నా సరికి చెప్పండి, లిఫ్ట్ ఎక్కి కిందకి వచ్చేయమనే. రేయ్ డాంకీ, కన్నా సార్ని గొరిలా పట్టుకుంది. ఏంటి అర్థమైందా? నాకు తెలుసా, ఏదో ఒక రోజు కన్నా సారు తన కవితల వల్ల ప్రమాదంలో పడతారు అని. ప్లీజ్ మీరందరూ ఏదో ఒకటి చేయండి. తప్పకుండా దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఏంటి అర్థమైందో? అదిలో తలలోని దయ్యం ఉందంటగా. అదంతా కట్టగదే, దయ్యం పోతాం అని ఏమీ లేదు. చలి చంపేస్తుంది. ఇదెందులో బాబు? ఓరి దేవుడా, వీడెక్కడికి వెళ్ళిపోయాడు? అని బన్నీ, చిలుక, ముందు చూడండి. ఓమో, అతను లేడు ఇక్కడ. ఎక్కడికి వెళ్ళిపోయాడు? జక్కవాడు మాయమయ్యాడు. ఇక మనం ఆ దేవుడి మీద భారం వేయాలి. దేవుడి మీద కాదురా తమ్ముడా, నీ బుర్ర మీద నమ్మకం ఉంచాలిరా. గుర్రం, మాకు చెప్పు, అరకులోకి వెళ్ళడానికి ఎటువైపు తిరగాలో చెప్పు ప్లీజ్. గాడిద గుర్రం ఎలా చెప్తుందిరా? ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నాడు. అక్కడున్న మనిషిని మనం అడిగి చూద్దాం.
హలో సోదరా, ఇది కాస్త బరువుగా ఉంది, సహాయం చేయొచ్చు కదా? రేయ్, వాళ్ళు మన శత్రువులు, త్వరగా వచ్చి కిందకు తోయండి. అవును, తొయ్యి, తొయ్యి. అది అయిపోయింది పని. వాళ్ళని కొట్టండి. బాగా జరిగిందిలే. ఫారెస్ట్ టీం వస్తుంది ఏంటి అర్థమైందా? అందరినీ అరెస్ట్ చేయండి. నా ప్రదేశంలోకి రావడానికి మీకు ఎంత ధైర్యం? చూడండి, వీళ్ళు చాలా చెడ్డ పని చేస్తున్నారు. వెళ్ళిపోండి, లేకపోతే వీడు మాటలతో చెప్తే వినేలా లేడు. 4 తగిలిస్తే సరిపోతుంది ఏంటి అర్థమైందా? కాపాడండి, కాపాడండి, కాపాడండి. అండి ఈ మామిడి పండ్లు ఎంత? డజన్ 3 రూపాయలే. ఈ మామిడి పండు బాగా పడిపోయింది. తీసుకోండి. వీళ్ళకి ఏమైంది? సండే కదా, మారథాన్ రేసు జరుగుతుందేమో. డాంకీ, మేరథాన్ రేస్ జరిగేటప్పుడు ఎవరు ఇలా భయపడి పారిపోరు ఏంటి అర్థమైందా? కాపాడండి, కాపాడండి. అరే ఏమైంది? వాళ్ళకి ఏమైంది? అసలు వాడేవాడురా? ఎక్కడున్నాయి అరటిపళ్ళు? ఓరి దేవుడా, ఇంత పెద్ద గొరిలానా? అమ్మో, పరిగెత్తండి. త్వరగా పరిగెత్తండి. ఒక మనిషిని గొరిల్లా పట్టుకొని ఉంది. ఆ మనిషి ఇప్పుడు కిందకి వస్తాడా లేదా? రిపోర్టర్ రాంబాబు. బాబాయ్ వదరా బాబు, వదిలేయ్. ప్రశాంతంగా నిద్రపోవాలంటే మీరు మా న్యూస్ ఛానల్ చూస్తూ ఉండాలి. ఇక్కడ లైవ్ లో కనిపిస్తోంది కదా, అక్కడ ఒక గొరిలా ఒక మనిషిని పట్టుకుని ఎలా తిప్పుతుందో చూడండి. స్టే ట్యూన్డ్ ఆన్ మై ఛానల్. మా గార్డెన్ చుట్టూ ఉంటుందో చెట్టు. నా ప్రియమైన గొర్రెలా, దయచేసి నన్ను వదిలిపెట్టు. నిన్ను వదిలిపెట్టాలో? అలా జరగదు. ఎవరైనా నిన్ను కాపాడాలనుకుంటే వాళ్ళకు కూడా ఇదే కథే పడుతుంది. అరే కాపాడండి. అయ్యో దేవుడా, ఎందుకు నీకేం కావాలో చెప్పు. నాకు అరటి పళ్ళు కావాలి. కన్నా సార్ని వదిలిపెట్టేరా దున్నపోతా. లేదు, నన్ను వదిలిపెట్టద్దు. ఇప్పుడు నేను 25 అంతస్తులు పైన నన్ను వదిలిపెట్టద్దు. కన్నా సార్ని ఏమీ చెయ్యొద్దు. మీరేం మాట్లాడకండి, నేను అరటి పళ్ళు ఇస్తాను. అందరూ చూడండి, అరటి పళ్ళు కోసం కన్నా సార్ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఆకాశంలో ఊగుతున్న కన్నా సార్ ని మీరు చూస్తున్నారు లైవ్ లో. అరటి పండు వస్తున్నాయి. ఈ రోజు నాకు పండగే. ఏంటి మరి అంత తక్కువ తీసుకొస్తున్నారా? అమ్మయ్యా, ఇది నాకొద్దు. అమ్మో, అక్కడేం జరుగుతోంది? ఈ అరటి పళ్ళను తీసుకొని కన్నా సార్ని వదిలిపెట్ట. అయ్యో బాబు, ఎన్ని అరటి పళ్ళు? నువ్వెవరివి? అరటి పళ్ళు. అక్కడ చాలా అరటి పండ్లు ఉన్నాయి. నీ పేరేంటి? అయ్య బాబోయ్, దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. దీనికి అచ్చం వాళ్ళ నాన్న పోలికలే ఉన్నాయి అర్థమైందా? పేరడిగితే అలా కొడతాడేమిటి అసలు? నన్ను కొట్టాడు. అరటి పండు నా పేరు. అలాగా, గొరిల్లా చెప్పేది నీ పేరేనన్నమాట. తనకి అరటి పండ్లు కావాలంట. మరి దీన్ని తీసుకొని వెళ్దాము.
కొంచెం ఆగు, అంత తొందర ఎందుకు? వీడిని చూడగానే ఆ గొరిల్లా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత వీటిని తీసుకెళ్లి జూలో పెడతారు. మరి ఎలాగో చెప్తాను, బాగా వినండి. అరే బాబు, ఎగరన్న వెకరా అలాగా నేను కింద పడిపోయేలా ఉన్నాను. అరే ఆపు, నీకే చెప్తుంది, ఆపు బాబోయ్. అరే కింద పడిపోతాను, భయంగా ఉంది. వద్దు వద్దు, ఆపై నేను చెప్పేది విను. ఇదిగో గొరిల్లా అన్న, ఇలా చూడండి, నీకు కావలసిన అరటి పండ్లు మా దగ్గరే ఉన్నాయి. అరటి పండు. ఇదిగో ఇక్కడున్నాయి చూడు. అరటి పండు, అరటి పండు. నా పిల్ల అరటి పండు వచ్చేస్తున్నా. ఓరి దేవుడా, అరటి పండు, అరటి పండు. ఏంటి నువ్వు భయపడిపోయావా పిల్ల? నన్ను ప్రాణాలతో వదిలేడు ఆ గొరిల్లా. నా అరటి పండు ఎలా ఉన్నావురా? నేను చాలా మిస్ అయ్యానురా నా బుజ్జి అరటి పండు. ఇక మీరందరూ కలిసి నా బుజ్జి అరటి పండుని కిడ్నాప్ చేస్తారా? పారిపోండి. ఏయ్, ఆగండి. హనీ జాగ్రత్త. ఆగు, కాపాడండి, ఆగమంటానా? తమ్ముడు. ఎవరిని వదిలిపెట్టను. తమ్ముడు, కాపాడు. నన్ను కూడా కాపాడండి. తమ్ముడు, చిక్కుకుపోయాం. గొరిల్లా గారు కాస్త ఆగండి, నేను చెప్పేది కొంచెం వినండి. బతికిపోయిందా బాబు? అయిపోయారా బాబు? నాన్నగారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నాన్నగారు వాళ్ళు మనల్ని కాపాడారు. అయితే నువ్వు ఎవరిని